విద్యార్థి లోకానికి మీ ఏశ్రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన క్లాస్ నేర్చుకోబోతున్నారు. అత్యంత ముఖ్యమైన టాపిక్స్ గురించి నేర్చుకోబోతున్నారు. ఏంటి అంటే, ఏదైనా సరే ఒక పని నేను ఇప్పుడు చేస్తున్నాను అంటే ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి, ఏదైనా సరే ఒక పని నేను గతంలో చేస్తూ ఉంటుంది అంటే ఎలా చెప్పాలి, ఏదైనా సరే ఒక పనిని నేను భవిష్యత్తులో చేస్తూ ఉంటాను అంటే ఎలా చెప్పాలి, నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను, ఇప్పుడు జరుగుతున్న పనిని ఎలా చెప్పాలి. ఐ యామ్ వాచింగ్ టీవీ నౌ, ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఐ యామ్ వాచింగ్ టీవీ నౌ. ఐ తర్వాత ఏమొచ్చింది, యామ్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది. ఐ యామ్ వాచింగ్ టీవీ నౌ. ఇదే పనిని నిన్న చేస్తూ ఉంటే, నిన్న నేను టీవీ చూస్తూ ఉంటే అంటే ఎలా చెప్పాలి, వాజ్ రావాలి. ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే. ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. నెక్స్ట్, ఇదే పనిని నేను రేపు చేస్తూ ఉంటాను అంటే ఎలా చెప్పాలి, అంటే నేను రేపు టీవీ చూస్తూ ఉంటాను. ఐ విల్ బి వాచింగ్ టీవీ టుమారో అంటే సబ్జెక్ట్ వెంటనే విల్ బి వచ్చి ఐఎన్జి ఫామ్ వచ్చేసింది. సో ఈ మూడు వాక్యాలలో ఒకటి కామన్ పాయింట్ ఉంది, గుర్తించారా? ఏంటి? ఐఎన్జి ఫామ్. V1 కి ఐఎన్జి ఫామ్ యాడ్ చేయడం అనేది ఈ మూడు వాక్యాలలో కామన్ గా ఉంది. ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ, ఈ వాక్యంలో వాచ్ అనే V1 కి ఐఎన్జి ఫామ్ ఉంది. ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే, ఈ వాక్యంలో కూడా వాచ్ అనే V1 కి ఐఎన్జి ఫామ్ ఉంది. ఫ్యూచర్ లో కూడా ఐ విల్ బి వాచింగ్ టీవీ టుమారో, వాచింగ్ లో వాచ్ అనే V1 కి ఐఎన్జి ఫామ్ యాడ్ ఉంది. అంటే ఏదైనా ఒక పని ఇప్పుడు జరుగుతుంది, లేదా గతంలో జరుగుతూ ఉండే, లేదా భవిష్యత్తులో జరుగుతూ ఉంటుంది అని చెప్పేటప్పుడు ఐఎన్జి ఫామ్ యాడ్ చేయాలి. ఎన్ని లక్షల వాక్యాలు మాట్లాడినా రాసిన ఒక పని ఇప్పుడు చేస్తున్నాను అంటాం చూడండి, ఐఎన్జి ఫామ్ ఉండాల్సిందే. ఒక పని గతంలో చేస్తూ ఉంటే అంటాం, ఐఎన్జి ఫామ్ ఉండాల్సిందే. ఒక పని భవిష్యత్తులో చేస్తూ ఉంటాను అంటే కూడా ఐఎన్జి ఫామ్ ఉండాల్సిందే. కంటిన్యూస్ ఫామ్ లో ఉందనుకోండి, అంటే ఏదైనా ఒక పని జరుగుతుంది, అది ఇప్పుడు జరుగుతున్నా సరే, గతంలో జరుగుతున్నా సరే, భవిష్యత్తులో జరుగుతున్నా సరే, జరుగుతుంది అంటే ఐఎన్జి ఫామ్ రావాలి. సో ఐ అనే సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు వీ అనే సబ్జెక్ట్ చూద్దాం. వీఆర్ వాచింగ్ టీవీ నవ్ అని చెప్పాలి. మేము ఇప్పుడు టీవీ చూస్తున్నామంటే వీ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ రావాలి. మేము ఇప్పుడు టీవీ చూస్తున్నాం. నెక్స్ట్, మేము నిన్న టీవీ చూస్తూ ఉంటుంది, ఆర్ బికమ్స్ వర్ అనమాట, గతంలో జరుగుతుండే కాబట్టి. వీ ఆర్ వాచింగ్ టీవీ ఎస్టర్డే. మరి మేము రేపు టీవీ చూస్తూ ఉంటాము అంటే వీ విల్ బి వాచింగ్ టీవీ టుమారో. చూసారా? వీ ఆర్ వాచింగ్ టీవీ నౌ, వీ వర్ వాచింగ్ టీవీ ఎస్టర్డే, వీ విల్ బి వాచింగ్ టీవీ టుమారో. నెక్స్ట్, యూ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. యు ఆర్ వాచింగ్ టీవీ నౌ అంటే మీరు ఇప్పుడు టీవీ చూస్తున్నారు. నెక్స్ట్, పాస్ట్ లో మీరు నిన్న టీవీ చూస్తూ ఉంటుంది అని చెప్పాలి. యు వర్ వాచింగ్ టీవీ ఎస్టర్డే అని చెప్పాలి. మీరు రేపు టీవీ చూస్తూ ఉంటారు అంటే యూ విల్ బి వాచింగ్ టీవీ టుమారో. ఇప్పుడు దే అనే సబ్జెక్ట్ తీసుకుందాం. వారు ఇప్పుడు టీవీ చూస్తున్నారు, దే ఆర్ వాచింగ్ టీవీ నౌ. వారు నిన్న టీవీ చూస్తూ ఉండిరి, దే వర్ వాచింగ్ టీవీ ఎస్టర్డే. వారు రేపు టీవీ చూస్తూ ఉంటారు, దే విల్ బి వాచింగ్ టీవీ టుమారో. నెక్స్ట్, ఇప్పుడు హీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. హీ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు జరుగుతుంటే ఈజ్ వస్తుంది, హీ ఈజ్ వాచింగ్ టీవీ నౌ. మరి అతడు నిన్న టీవీ చూస్తుండే అంటే హీ వాజ్ వస్తుంది. ఇప్పుడు చూస్తుంటేనేమో హీ ఈజ్ వాచింగ్ టీవీ నౌ. అతడు నిన్న చూస్తూ ఉండే అంటే హీ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే. మరి అతడు రేపు టీవీ చూస్తూ ఉంటాడంటే హీ విల్ బి వాచింగ్ టీవీ టుమారో. నెక్స్ట్, షీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. ఆమె ఇప్పుడు టీవీ చూస్తుంది, షీ ఈజ్ వాచింగ్ టీవీ నౌ. ఆమె నిన్న టీవీ చూస్తుండే, షీ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే. ఆమె రేపు టీవీ చూస్తూ ఉంటుంది, షీ విల్ బి వాచింగ్ టీవీ టుమారో. షీ వచ్చినప్పుడు ఈజ్ వాజ్ విల్ బి వచ్చేసింది. నెక్స్ట్, మై ఫ్రెండ్ అనేది సబ్జెక్ట్. మా ఫ్రెండ్ ఇప్పుడు టీవీ చూస్తుంది, మై ఫ్రెండ్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈజ్ రావాలి. ఇప్పుడు జరుగుతుంటే మై ఫ్రెండ్ ఈజ్ వాచింగ్ టీవీ నౌ. మరి మా ఫ్రెండ్ నిన్న టీవీ చూస్తుండే, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వాజ్ రావాలి, గతంలో జరుగుతున్న పనులకు. మై ఫ్రెండ్ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే. మా ఫ్రెండ్ రేపు టీవీ చూస్తుంటాడు, ఫ్యూచర్ లో జరుగుతూ ఉంటది కాబట్టి సబ్జెక్ట్ ఏది వచ్చినా విల్ బి రావాలి. మై ఫ్రెండ్ విల్ బి వాచింగ్ టీవీ టుమారో. నెక్స్ట్, చివరిగా ఇంకొక సబ్జెక్ట్. మా ఫ్రెండ్స్ ఇప్పుడు టీవీ చూస్తున్నారు, మా ఫ్రెండ్స్ థర్డ్ పర్సన్ ప్లూరల్ అనే సబ్జెక్ట్ కాబట్టి ఆర్ రావాలి, ఇప్పుడు జరుగుతుంది కాబట్టి. మై ఫ్రెండ్స్ ఆర్ అనాలి, మై ఫ్రెండ్స్ ఆర్ వాచింగ్ టీవీ నౌ. నెక్స్ట్, మా ఫ్రెండ్స్ నిన్న టీవీ చూస్తుండే, మై ఫ్రెండ్స్ వర్ వస్తుంది పాస్ట్ లో కాబట్టి, పాస్ట్ కంటిన్యూస్ కాబట్టి, ప్లూరల్ కాబట్టి, థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి వర్. మై ఫ్రెండ్స్ వర్ వాచింగ్ టీవీ ఎస్టర్డే. మా ఫ్రెండ్స్ నిన్న టీవీ చూస్తుండే. నెక్స్ట్, మై ఫ్రెండ్స్ విల్ బి వాచింగ్ టీవీ టుమారో. మా ఫ్రెండ్స్ రేపు టీవీ చూస్తూ ఉంటారు. ఇలా చెప్పాలి ఫ్రెండ్స్. ప్రస్తుతం జరుగుతున్న పనులకు యామిజార్లు వాడి ఐఎన్జి ఫామ్ యాడ్ చేయాలి. గతంలో జరుగుతూ ఉన్న పనులకు వాజ్ లేదా వాజ్ వర్లు వాడి ఐఎన్జి ఫామ్ యాడ్ చేయాలి. ఫ్యూచర్ లో జరుగుతున్న పనులకు విల్ బి వాడి ఐఎన్జి ఫామ్ యాడ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు 3 తెలుగు వాక్యాలు ఇస్తాను, వాటిని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు జ్యూస్ తీసుకుంటున్నాడు, జూనియర్ ఎన్టీఆర్ నిన్న జ్యూస్ తీసుకుంటూ ఉండే, జూనియర్ ఎన్టీఆర్ రేపు జ్యూస్ తీసుకుంటూ ఉంటాడు. ఈ 3 తెలుగు వాక్యాలను ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో టైప్ చేసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఈ క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి క్లాస్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం, మీ ఏశ్రెడ్డి.